Welcome to Telangana Telehealth Services application. Telehealth service application అనేది వెబ్ బేస్డ్ అప్లికేషన్. ఇన్ని వెబ్ బ్రౌజర్ ద్వారా ఈ అప్లికేషన్ ని మనము యాక్సెస్ చేసుకుంటాము. సో దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ మీరు గూగుల్ క్రోమ్ ని యూజ్ చేయాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్ లో మన అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తెలంగాణ .swasthya-samanvaya.in అని. సో ఎంటర్ మీద క్లిక్ చేయాలి. సో ఎంటర్ నొక్కగానే మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజీ మనకు యూజర్ నేము, పాస్వర్డ్, ఫెసిలిటీ నేమ్ ఉంటుంది. సో మీకు షేర్ చేసిన యూజర్ నేము, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీరు కరెక్ట్గా యూజర్ నేము, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఫెసిలిటీ నేము పాపప్ అవుతుంది. నా యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే మనకు రైట్ సైడ్ కార్నర్ డాష్ బోర్డ్ ఐకాన్ ఉంటుంది. తర్వాత అపాయింట్మెంట్ లిస్టు, పేషెంట్ రిజిస్ట్రేషన్ లిస్టు, పేషెంట్ క్యూ ఉంటుంది. తర్వాత యూజర్ నేము, డాక్టర్ నేమ్ ఉంటుందండి. తర్వాత ఫెసిలిటీ నేమ్ దగ్గర డౌన్ ఆరో మార్క్ ఉంటుంది. డౌన్ ఆరో మార్క్ క్లిక్ చేయగానే మనకు డ్రాప్ డౌన్ ఆప్షన్స్ వస్తాయి. సో పాస్వర్డ్ చేంజ్ ఇట్లా చేసుకోవాలంటే చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. సో తర్వాత డాక్టర్ గారు ఆన్లైన్లో ఉన్నారంటే ఈ కాలం మీద క్లిక్ చేస్తాము. తర్వాత లాగౌట్ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్ హోమ్ పేజ్ ఉంటుంది. హోమ్ పేజ్ ఎందుకు ఉపయోగిస్తాం ఐకాన్ అంటే కనుక బ్యాక్ బటన్ గా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మెనూ ఉంటుంది. మెనూలో కన్సల్టేషన్ రూము, వెయిటింగ్ రూము, అపాయింట్మెంట్ లిస్టు, రిజిస్ట్రేషన్ లిస్టు, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుంది. పేషెంట్ మనకి ఫెసిలిటీకి వచ్చినప్పుడు సో రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేయాలండి. సో రిజిస్ట్రేషన్ మనకి ఆప్షన్ ఇక్కడ అవైలబుల్ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది, తర్వాత ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది. సో మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాము రిజిస్ట్రేషన్. పేషెంట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గర మనకు రెడ్ బాక్సెస్ ఉంటాయి. ఈ రెడ్ బాక్సెస్ ఏంటంటే మ్యాండేటరీ ఫీల్డ్స్, కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మొబైల్ నెంబరు, తర్వాత పేషెంట్ నేము, ఏజు, తర్వాత కరెంట్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. దెన్ ఈ కంట్రీ, స్టేట్, డిస్టిక్, మండల్ ఆటోమేటిక్గా పాపప్ అవుతుంది. పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ల్యాండ్ మార్క్ నియర్ హనుమాన్ టెంపుల్, బ్లడ్ గ్రూప్, సెలెక్ట్ ఆక్యుపేషన్ బిజినెస్, మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. రిజిస్ట్రేషన్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి పేషెంట్ రిజిస్ట్రేషన్ లిస్ట్కి తీసుకెళ్తుంది యాప్. అక్కడ మనకి యాక్షన్ దగ్గర ఓపీడీ అనే ఆప్షన్ ఉంది. ఓపీడీ మీద క్లిక్ చేయాలి. ఓపీడీ క్లిక్ చేయగానే సెలెక్ట్ ఓపీడీ సర్వీసెస్ అని వస్తుంది. ఇక్కడ వాకిన్, ఫీచర్ అపాయింట్మెంట్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్. సో మనకి వాకిన్ అంటే ఏంటంటే ఓపీడీగా యూజ్ చేసుకోవచ్చు అండి. టెలి హెల్త్ సర్వీస్ అప్లికేషన్ వల్ల మనకు రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఓపీడీ ప్లస్ ఫీచర్ అపాయింట్మెంట్, స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఇందులో. ఒకవేళ వాకిన్ సెలెక్ట్ చేసుకున్నాము, ఓపీడీకి యూజ్ చేస్తున్నాము, వాకిన్ అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకు సెలక్షన్ కన్సల్టేషన్ సర్వీసెస్ అని వస్తుంది. ఫస్ట్ విజిట్, తర్వాత వర్చువల్ కన్సల్టేషన్ సెలెక్షన్ చేసుకోకూడదు, ఎందుకంటే వాకిన్ కాబట్టి మీరు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిస్క్రైబ్ యువర్ మెడికల్ కంప్లైంట్ అనగానే హెడేక్, తర్వాత ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉన్నది అనుకోండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత బ్యాక్ ఫైండ్ డాక్టర్ అని వస్తుంది. ఫైండ్ డాక్టర్ మీద క్లిక్ చేయాలి. సో మనకి వాకిన్ కాబట్టి మన యూపీఎస్ ఉన్న డాక్టర్ డీటెయిల్స్ మనకి ఇక్కడ షో అవుతాయి. సో ఇక్కడ యాడ్ టు ద క్యూ అని
ఆప్షన్ ఉంటుంది. ఆ యాడ్ టు ద క్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్, డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ దిస్ డాక్టర్, ఎస్ అని క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి పాపప్ మెసేజ్ వస్తుంది, అపాయింట్మెంట్ బుక్డ్ అని. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ ఫస్ట్ ఆప్షన్ ఈఎంఆర్ అని ఉంటుంది, ఈఎంఆర్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో ఈఎంఆర్ లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే వైటల్స్, డయాగ్నోసిస్, ఇన్వెస్టిగేషన్, తర్వాత సైన్స్ అండ్ సిమ్టమ్స్, డాక్టర్ అడ్వైజ్, ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఈఎంఆర్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈఎంఆర్ దగ్గర పెన్ సింబల్ ఉంటుంది, ఆ పెన్ సింబల్ మీద క్లిక్ చేయాలి. పెన్ సింబల్ క్లిక్ చేయగానే మనకి వైటల్స్ ఎంటర్ చేయమని ఉంటుంది. సో వైటల్స్, పేషెంట్ వైటల్స్ తీసుకోవాలి. సో యాడ్ వైటల్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలండి. వైటల్స్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ వైటల్ డీటెయిల్స్. సో యాడ్ వైటల్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత చిప్ కంప్లైంట్స్ ఎంటర్ చేయాలి. యాడ్ అనే బటన్ నొక్కాలి. డ్రగ్ అలర్జీ ఉన్న డ్రగ్ ని సెలెక్ట్ చేయగానే మనకు కింద డిస్ప్లే అవుతుందండి ఇక్కడ. సో తర్వాత హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్, ఆర్ యూ కరెంట్లీ యూజింగ్ ఆర్ డి యూ హ్యావ్ హిస్టరీ ఆఫ్ టొబాకో యూస్, ఇక్కడ నేను నో అని ఎంటర్ చేస్తున్నాను. ఆర్ యూ కరెంట్లీ యూజింగ్ ఆర్ డి యూ హ్యావ్ ఏ హిస్టరీ ఆఫ్ ఇల్లీగల్ డ్రగ్ యూస్, నో. తర్వాత వచ్చేసి do you feel you are at risk for falls or falling injuries, సో నో అని క్లిక్ చేస్తున్నాను. ఇఫ్ ఎస్ అయితే కంపల్సరీగా ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో తర్వాత సేవ్, ఇక్కడ వరకు మనము యూపీఎస్సీలో చేస్తామండి. సేవ్ టు టైమ్ లైన్. సో ఇప్పటి వరకు మనము వాక్ ఇన్ అపాయింట్మెంట్ చూసామండి. నెక్స్ట్ మనము ఫ్యూచర్ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలనేది. సో నేను ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళాలి. హోమ్ పేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ కార్నర్ హోమ్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ తీసుకెళ్తుంది. ఓకే, ఇంకొక పేషెంట్ ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాను ఫర్ ఫ్యూచర్ అపాయింట్మెంట్. సో ఫ్యూచర్ అపాయింట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ యూపీఎస్సీకి 10 o'clock విజిట్ అయిండు. సో నేను 10:30 ఆర్ 11 o'clock అపాయింట్మెంట్ బుక్ చేస్తాను, ఆ స్లాట్ చూస్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో అలా కూడా మనము బుక్ చేసుకోవచ్చు సేమ్ డే. లేదా పేషెంట్ కన్వీనియంట్ ఈ రోజు వచ్చిండు, సో రేపు బుక్ చేయాలి, సో రేపు కూడా మనము డేట్ చూస్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ మనకు అవైలబుల్ ఉందండి. సో ప్రజెంట్ నేను పేషెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ఈ రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఏ బటన్ క్లిక్ చేయాలి, రిజిస్ట్రేషన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి సేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ మనకి రెడ్ బాక్సెస్ కనిపిస్తున్నాయి చూసారా, మనం ప్రీవియస్ గా చెప్పుకున్న విధంగా ఈ రెడ్ బాక్సెస్ అనేవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నమాట. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి, మిస్టర్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అవైలబుల్ లేకపోతే ఏజ్ క్యాప్చర్ చేయాలి. సో మనం ఇక్కడ టైటిల్ సెలెక్ట్ చేయగానే మనకు జెండర్ ఆటోమేటిక్గా పాపప్ అవుతుంది. సో కరెంట్ అడ్రస్, తర్వాత కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్ ఇవన్నీ ఆటోమేటిక్గా పాపప్ అయి ఉంటాయండి. బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆక్యుపేషన్, మ్యారిటల్ స్టేటస్, నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి
పేషెంట్ రిజిస్ట్రేషన్ లిస్ట్కి వెళ్తాము. పేషెంట్ రిజిస్ట్రేషన్లో మనకు ఫస్ట్ నేమే ఉంటుంది మనం ఎంటర్ చేసిన కేసు. సో ఓపీడీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపీడీ సెలెక్ట్ చేయగానే మనకు సెలెక్ట్ ఓపీడీ సర్వీసెస్ అని వస్తుంది. ఇక్కడ మనము ఫీచర్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ నొక్కుతున్నాం. నెక్స్ట్ అనే బటన్ నొక్కిన తర్వాత సెలెక్ట్ డేట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుద్ది. సో సెలెక్షన్ కన్సల్టేషన్ సర్వీసు సెలెక్ట్ డేట్ అండి. ఇక్కడ డేట్ మీరు టుమారో అపాయింట్మెంట్ బుక్ చేయాలనుకోండి, టుమారో డేట్ ఫిక్స్ చేసుకోవాలి. లేదు ఈ రోజే హాఫ్ అన్ అవర్ తర్వాత బుక్ చేస్తున్నాను నేను అపాయింట్మెంట్ అంటే మీరు ఈ రోజు డేటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ కన్సల్టేషన్ సర్వీస్ ఫస్ట్ విజిట్. ఒకవేళ ఫాలోఅప్ కేసు అయితే ఫాలోఅప్ విజిట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ విజిట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫస్ట్ పేషెంట్. సో వర్చువల్ కన్సల్టేషన్, ఓకేనా. సో ప్రీవియస్ గా మనం వాక్-ఇన్ కాబట్టి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అనేది చూస్ చేసుకున్నాము. ఇప్పుడు ఫీచర్ అపాయింట్మెంట్ కాబట్టి వర్చువల్ కన్సల్టేషన్ తీసుకుంటున్నాము, స్పెషలిస్ట్ కన్సల్టేషన్. ఇక్కడ కంప్లైంట్స్ రాయాలి. సో ఫైండ్ డాక్టర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫైండ్ డాక్టర్ అని సెలెక్ట్ చేసిన తర్వాత పేరెంట్ ఫెసిలిటీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి సో డాక్టర్ లిస్ట్ వస్తుంది. ఈ డాక్టర్స్ లిస్ట్ పేరెంట్ ఫెసిలిటీ మీద క్లిక్ చేయగానే డాక్టర్ లిస్ట్ వస్తుందండి. సో ఏ రోజు డాక్టర్ అవైలబుల్ ఉన్నాడు, ఏ టైంకి స్లాట్ బుక్ చేసుకోవాలనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ఈరోజు వెన్స్డే అండి. వెన్స్డే ఎవరున్నారో నేను సెర్చ్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ డాక్టర్ కమల్ అవైలబుల్ ఉన్నారండి. సో సెలెక్ట్ ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నాను, స్లాట్ బుక్ చేసుకుంటున్నాను. సో మనకి డాక్టర్ని చూస్ చేసుకున్న తర్వాత టైమింగ్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. సో మనకి పేషెంట్ 9:30కి వచ్చారనుకోండి, 9:30కి వచ్చారంటే మనం 9:50కి నేను బుక్ చేయాలనుకుంటున్నాను స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అపాయింట్మెంట్. సో ఇక్కడ అపాయింట్మెంట్ స్లాట్ 9:50 AM to 10:05 AM. Do you want to confirm స్లాట్ అంటుంది. ఎస్ అన్న ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి కన్ఫర్మ్ అనే బటన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే మనకి లిస్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనే పేజీకి తీసుకెళ్తుంది. సో ఈ లిస్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ లిస్ట్లో మన నేము ఉంటుందండి. ఇక్కడ చూడండి, మిస్టర్ శివ బొట్టు. ఓకే, ఇక్కడ బుక్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ అపాయింట్మెంట్? ఎస్. సో ఇలా రాగానే మనం ఈపీఎస్సిలో పేషెంట్ని ఈఎంఆర్ వైటల్స్ తీసుకుంటామండి. ఈఎంఆర్ మీద క్లిక్ చేయాలి. ఈఎంఆర్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ పెన్ సింబల్ అని చూసారా ఈఎంఆర్ దగ్గర, ఈ పెన్ సింబల్ క్లిక్ చేయాలి. పెన్ సింబల్ క్లిక్ చేయగానే వైటల్ డీటెయిల్స్ అడుగుతుంది. వైటల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో యాడ్ వైటల్ డీటెయిల్స్. సో ఇలాగా మీరు ఇంకొక సిమ్టమ్స్, ఒక చీప్ కంప్లైంట్స్ ఇట్లా ఏమైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత సైన్స్ అండ్ సిమ్టమ్స్, యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సో తర్వాత డ్రగ్ అలర్జీ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. తర్వాత హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ ఇల్నెస్, ఆర్ యూ కరెంట్లీ యూజింగ్ ఆర్ డూ యూ హ్యావ్ ఏ హిస్టరీ ఆఫ్ టొబాకో యూజ్? నో. ఆర్ యూ కరెంట్లీ యూజింగ్, డూ యూ హ్యావ్ హిస్టరీ ఆఫ్ ఇల్లీగల్ డ్రగ్ యూజ్? నో. So do you feel you are at risk for fall or falling injuries? No. So తర్వాత సేవ్ టు టైమ్ లైన్. సో సేవ్ టు టైమ్ లైన్ క్లిక్ చేయగానే మనకి
మనం సేవ్ టు టైమ్ లైన్ అని సెలెక్ట్ చేయగానే మనము పేషెంట్ క్యూకి వెళ్ళాలి. పేషెంట్ క్యూకి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడైతే బుక్ చేసామో ఆ టైంకి మనకి ఈ బెల్ సింబల్ అని చూసారా, ఈ బెల్ సింబల్ దగ్గర మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఏంటంటే డాక్టర్ గారు మనకు వీడియో కాల్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారని. మనకు అపాయింట్మెంట్ టైము అయినప్పుడు లేదా మనం ఓపెన్ చేసినప్పుడు మనం ఎలా నోటీస్ చేయాలి బెల్ ఐకాన్ మీద నోటిఫికేషన్ వచ్చినట్టు అంటే మనము వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ కార్నర్ మెనూ దగ్గర క్లిక్ చేస్తే వెయిటింగ్ రూమ్ అనే ఆప్షన్ వస్తుంది. వెయిటింగ్ రూమ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బెల్ సింబల్ అని చూసారా, సో ఈ బెల్ సింబల్ చూడండి ఒకటనే నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ మనం డాక్టర్ కమలా గారి తోటి మనము స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ బుక్ చేశాము. సో ఇక్కడ మన పేషెంట్ ఎంఆర్ నెంబరు, సో పేషెంట్ ఎంఆర్ నెంబరు 30 years మేల్, విజిటెడ్, ఐడి, సో ఎవ్రీథింగ్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలి.